ఇప్పుడు రాష్ట్రం నుంచి పడితే ఇప్పటి వరకు ఆర్టీఐ ఉంది. ఆర్టీఐ 3 సంఘాలు ఉన్నాయి. 3 సంఘాలు ఉన్నాయి, ప్లస్ హ్యూమన్ రైట్స్ సంఘం వచ్చింది. అది దగ్గర 3 months 4 months కింద వాళ్ళు పెట్టుకున్నారు. ఈ ఎడపల్లి మండల్ చైర్మన్గా లింగం గారిని ఎంపిక చేయడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఆయనకు పోస్టింగ్ లెటర్ మరియు ఐడి కార్డు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేము చేసే కార్యక్రమాలు బాల కార్మికుల నిర్మూలన, భ్రూణ హత్యలు, భూ కబ్జాలు ఇలాంటివి జరగకుండా చూడడం జరుగుతుంది, చేస్తూనే ఉన్నాం. మిగతా విషయాలు అంటే అది మనం ఎలా తలదూర్చలేదు, దానికి ఆస్కారాలు కూడా లేదు. ఇంకో విషయం అంటే ఏది ఉన్నా సరే మేము ఒక విలేజ్లో ఏదన్నా బహిష్కరణ ఇలాంటివి వస్తే కూడా ముందు కమిషనర్ గారికి ఇంటిమేషన్ చేస్తున్నాం. సార్ పలాంది ఇక్కడ వచ్చిందట, మరి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం సార్. చేయండి, మీ ట్రైన్ మీరు చేయండి, మీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో మీరు చేయండి, ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తాం అనే టైప్ ఆఫ్లే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకతగా మాట్లాడలేదు. కాబట్టి ప్రతి ఏ కార్యక్రమం చేసినా మేము మా సంస్థకు ఒక మంచి పరంగానే మేము చేయడం జరుగుతుంది. అదే విధానంగా ఈ ఎడపల్లి మండలంలో లింగం గారు కూడా అదే విధానంగా చేస్తారని ఇంకొక 4-5 వ్యక్తుల వల్ల తెలుసుకొని కూడా ఈ SJWSRC అయితే నేను ముఖ్యంగా సమస్త గురించి క్షుణ్ణంగా కొద్దిగా విపులీకరిస్తాను. నేను సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఇది నెల్సన్ మండేలా గారు స్థాపించిన సంస్థ. ఇది మొత్తం ప్రపంచ దేశాలు ఆమోదించడానికి వరల్డ్ వైడ్ ఆమోదించారు. అయితే ప్రతి కంట్రీ లోపల ఈ సంస్థను ఎక్కడైతే రాజ్యాంగ విరుద్ధంగా ఏ పనులు అయితే జరుగుతాయో ప్రతి దాన్ని ప్రశ్నించడానికి ఇక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకటే అని కాదు, ఏదైనా సామాజికమైన సమస్యలు ఏది వచ్చినా మనోళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి దాన్ని పరిష్కరించే వరకు పోరాటం చేస్తారు. ఇక అది వ్యక్తిగతమైన వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇది ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిట్లో అంతో ఎంతో తప్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకి ఒక హాస్టల్కి వెళ్ళినాం, మేను ప్రకారం ఎక్కడా తిండి ఉండదు. చూడండి, ఒక గవర్నమెంట్ హాస్టలే కాదు, ప్రైవేట్ హాస్టల్ కూడా వాళ్ళు చెప్పిన తిండి పెట్టారు. ఎందరో పిల్లలు సంపూర్ణమైన పోషక పదార్థాలు అందక వాళ్ళు రోగాల బారిన పడుతున్నారు. మంచి మంచి స్కూల్ ఒకటే కాదు, కార్పొరేటర్ హై స్కూల్ కానీ ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. ఇటువంటి దాంట్లో ఇంకొకటి ఏంటిదంటే హాస్పిటల్లో కూడా సరైన మందులు ఉండేవి. పేదవాళ్ళేనేది వాడు బయట కొనుక్కొచ్చుకొని రాస్తాడు డాక్టర్లు. తర్వాత అందించే ఆహారం, పౌష్టికాహారం అసలే ఉంటుంది. ఇటువంటి ప్రతిదీ ఒక్కొక్క దాన్ని వ్యక్తిగతంగా ఇవాళ నేను పలానా పనిచేస్తాను మనటువంటి కార్యకర్తలు వెళ్ళి దాన్ని సమీక్షించి ఈడ పలాది జరగలేదు అని ఇమ్మీడియట్ కంప్లైంట్ చేసి ఇది అయ్యేదాకా నేను ఈనవ్వుకుంటాను, నాకు ఇది అయ్యేదాకా ఈనవ్వుకుంటా అని ఇక్కడ వాళ్ళు అట్లా ప్రతి కార్యకర్త పనిచేయాలంటే చెప్పి నేను కోరుతున్నా. ముఖ్యంగా ఇటువంటి ఎట్లయితే అంటే ఒక విలేజ్లోకి వెళ్ళినాం, ఒక పెద్ద మురికి వేదికని అలంకరించినటువంటి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దలకు మరియు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మీ అందరికీ నా నమస్కారాలు. ఏదైతే సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ లీడర్ అయినటువంటి మరి చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి యొక్క ఆదేశాల అనుసారము మంగళపాటి లింగం అనే నాకు ఈ యొక్క నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆయన యొక్క కోరిక మేరకు దీన్ని ఎలాంటి అపేక్ష లేకుండా సరైన పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఆదేశానుసారం ఏదైతే ఇచ్చారో వాళ్ళ యొక్క ఆదేశానుసారం సరైన పద్ధతిలో దీన్ని వినియోగించుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది నా వంతుగా. అయితే ఈ అవకాశానికి నాకు సహకరించినటువంటి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి డాక్టర్ హనుమగౌడ్ గారికి మరియు
స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ గారికి, బోధన్ కన్సల్టెన్సీ చైర్మన్ సాయి సుభాష్ గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజేందర్ సార్ గారికి మరియు ప్రసాద్ సార్ గారికి, వీళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ ఆధ్వర్యం లోపల నా వంతుగా నా కృషి అంటరానితనం పైన, తర్వాత బాలల హక్కుల పరిరక్షణ మరియు వెట్టి చాకరీ నిర్మూలన, భ్రూణ హత్యలు ఏవైతే ఉన్నాయో వీటిపై అవగాహన కల్పిస్తూ వాటిలో ఏదన్నా అవకతవకలు జరిగితే దాన్ని పై దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఆదేశానుసారం ఏ విధంగా చేయాలో, ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా నేను నా యొక్క ప్రయత్నం సేవ రూపం లోపల చేసి చూపెడతానని మీ అందరి సభాముఖంగా ఇటు విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.